అసలేం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపగా, ఇప్పుడు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలవడం సంచలనంగా మారింది. ఇదొక హాట్ టాపిక్‌గా అయిపోయింది. అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి అనే అంశంపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపైనే చర్చ జరిగి ఉంటుందని ప్రధానంగా వినిపిస్తుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఇక ఈ సమాచారంతో అసలేం జరగబోతుంది అనే ఉత్కంఠత నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపులపై విచారణ జరిపిన ధర్మాసనం ఇక పెండింగ్‌లో పెట్టకుండా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అంటూ స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు సంవత్సరాల కొద్దీ పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదు అంటూ వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు మాత్రమే సమాధానమివ్వగా, మిగిలిన వారి ఆన్సర్ కోసం స్పీకర్ ఎదురుచూస్తున్న టైంలో రేవంత్‌తో ఎమ్మెల్యేల సమావేశం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేసీఆర్‌ను గౌరవించే వ్యక్తులలో తాను మొదటి వ్యక్తిని అని అన్న ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటలేదు అన్నారు. అలా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో నాది ఉంది, మళ్ళీ నా ఇంట్లో కూడా ఉంది. వాళ్ళు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. రేపు పొద్దున వచ్చి కూడా నాయకులు అడగొచ్చు, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండవు కదా, మళ్ళీ రేపు పొద్దున్న స్థానిక సంస్థలు ఏ విధంగా పోతావని. ఆ స్థానిక సమస్యల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వానికి సహకరిస్తామని నేను చెప్తా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ ఈరోజు మనల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం చేసినట్టుది.